Namaste people, welcome to our channel. Today's our topic is push pull class B power amplifier. అసలు పుష్ పుల్ అంటే ఏంటిది? ఇక్కడ ఉన్నదని చెప్పకండి. మీరు జనరల్గా మీకు ఏం తెలుసో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. అసలు పుష్ పుల్ అంటే ఇట్ ఈస్ ఏ సర్క్యూట్ వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఐదర్ ఎన్పిఎన్ కావచ్చు పిఎన్పి కావచ్చు. ద సర్క్యూట్ ఈస్ కాల్ పుష్ పుల్ యాంప్లిఫైర్. మనది ఇవాళ టాపిక్ ఏంటిది పుష్ పుల్ కాబట్టి ది సర్క్యూట్ ఈస్ పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్. ఇందులో మనకి రెండు ట్రాన్సిస్టర్స్ అనేవి అవసరం పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది Q1 అండ్ Q1 ట్రాన్సిస్టర్, ఇది Q2 ట్రాన్సిస్టర్. బోత్ ఆర్ ఇన్ NPN కాన్ఫిగరేషన్ అండ్ హియర్ వి రిక్వైర్డ్ టూ ట్రాన్స్ఫార్మర్స్. ఇది ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్, ఇది అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్. మనం ఈ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ని మనం డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లోడ్ వచ్చేసి మనం ఇది లోడ్ ఆర్ఎల్స్ దీన్ని మనం లౌడ్ స్పీకర్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మన IB1 అండ్ IB2 కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. IC1 అంటే IC1 అండ్ IC2 కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ I2 అండ్ I1 డైరెక్షన్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇక్కడ ఈ ప్రైమరీ వైండింగ్ అనేది సెంటర్ ట్యాప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇన్పుట్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనం ప్రైమరీ వైండింగ్ ఆర్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకుంటామో ఇక్కడ మనం కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఈ సెకండరీ వైండింగ్ అనేది గ్రౌండ్ అవుతుంది. మన ప్రైమరీ వైండింగ్ అవుట్పుట్ అనేది కనెక్టెడ్ టు VCC. బోత్ ట్రాన్సిస్టర్స్ అనేవి CE కాన్ఫిగరేషన్లో ఉంటాయి. CE కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది అప్లై చేయాలి ఇన్పుట్కి. అంటే ఇక్కడ ఈ ప్రైమరీ వైండింగ్కి మనం పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేసినప్పుడు Q1 అనేది కండక్ట్ అవుతుంది అండ్ Q2 అనేది కట్ ఆఫ్లో ఉంటుంది. అంటే ఇట్ కుడెంట్ కండక్ట్. నెక్స్ట్ 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం Q2కి అప్లై చేయాలి. అంటే నెగటివ్ హాఫ్ సైకిల్ అనేది మనం Q2కి అప్లై చేసినప్పుడు Q2 అనేది కండక్ట్ అవుతుంది అండ్ Q1 అనేది కట్ ఆఫ్లో ఉంటుంది. అంటే ఈ Q1 అనేది కండక్ట్ కాదు. ఇక్కడ మన అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రైమరీ వైండింగ్ అనేది సెంటర్ ట్యాప్ అయింది కదా. ఈ ప్రైమరీ వైండింగ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ వచ్చిన IC1 అండ్ IC2 కరెంట్ అనేది కంబైన్ చేసి మనకి సైన్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మన సెకండరీ వైండింగ్ దగ్గర సైన్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఈ వేలో మనకి బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ హాఫ్ సైకిల్స్ అనేవి ఆప్టైన్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ ది వర్కింగ్ ఆపరేషన్ ఆఫ్ పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్. అండ్ ఇప్పుడు మనం ఎఫిషియన్సీ చూద్దాం. ఎఫిషియన్సీ డెరివేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఏ టాపిక్ అయినా సరే ఎఫిషియన్సీ వచ్చిందంటే మనకి 2 టైప్ ఆఫ్ పవర్స్ కావాలి. ఏంటి? ఒకటి AC పవర్, ఇంకోటేమో DC పవర్. ఈ రెండు పవర్స్తోని మనం ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ సర్క్యూట్ది. నెక్స్ట్ మనం DC పవర్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే PDC అండ్ AC పవర్ని PACగా రాసుకోవచ్చు. అయితే మనం ఈ PDCని ఎట్లా రాసుకోవచ్చు అంటే VDC ఇంటూ IDC. ఇప్పుడు మనకి ఏంటిదంటే వేర్ VDC ఈజ్ ఈక్వల్ టు VCC. IDC ఎట్లా రాసుకోవచ్చు? IDC ఈజ్ ఈక్వల్ టు IM/π ప్లస్ IM/π. ఎందుకంటే మనం ఇక్కడ 2 ట్రాన్సిస్టర్స్ చూస్తున్నాం కాబట్టి రెండు IM/π తీసుకున్నాం. దీన్ని సమ్ చేస్తే 2IM/π వస్తుంది. ఇప్పుడు మనకి VDC అంటే ఏంటో తెలిసింది, IDC అంటే ఏంటో తెలిసింది. సో మనకి ఈ IDC అండ్ VDC వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ 2π VCC ఇంటూ IM ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా ఈ స్టెప్ని. నెక్స్ట్ మనకి RL డాష్ ఈజ్ ఈక్వల్ టు RL/n². మనకి N అంటే ఏంటిది? N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. N ఈజ్ ఈక్వల్ టు N2/N1. సో దట్ మీన్స్ RL డాష్ ఈజ్ ఈక్వల్ టు VM/IM. మనకి DC పవర్ వచ్చింది. నెక్స్ట్ మనం AC పవర్ చూడాలి. అంటే PAC ఈజ్ ఈక్వల్ టు VRMS ఇంటూ IRMS. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం VRMSని అంటే VM/√2. నెక్స్ట్ IRMS అంటే IM/√2. నెక్స్ట్ దీన్ని VM ఇంటూ IM/2. మన ఎఫిషియన్సీ సింబల్ ఏంటిది? నీటా. సో నీటా ఈజ్ ఈక్వల్ PAC/PDC ఇంటూ
100%. మనకి ఇక్కడ పిఏసి అంటే ఏంటో తెలుసు, పీడీసీ అంటే ఏంటిదో కూడా తెలుసు కదా. సో మనకి వచ్చిన వాల్యూస్ అనేవి ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫిషియన్సీ, ఈ సర్క్యూట్ యొక్క ఎఫిషియన్సీ ఎంతనో తెలుస్తుంది. ఈ వచ్చిన ఈక్వేషన్ని సమ్ చేయాలి. సమ్ చేస్తే పై ఇంటూ VM/4VCC ఇంటూ 100%. మనం ఇక్కడ ఈ VM అనేది VM VCCగా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. VM ఎక్కడ ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి VCC. సో పై ఇంటూ VCC/4 ఇంటూ VCC ఇంటూ 100%. సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ అనేది 78.5% వస్తుంది. నీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది మన పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ ఎఫిషియన్సీ. ఇప్పుడు దీని వేవ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా, ఇది లోడ్ లైన్, ఇటు కింద ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ ఒక హాఫ్ సైకిల్ అనేది వస్తుంది. ఇది మన VM, ఇది IC, ఇది VCE 0 ఆరిజిన్. సో ఇది ఇవాళ మన టాపిక్. దీనిపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ హోపింగ్ దట్ అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.